కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పగ్గాలు బీసీ నేతకు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరున కొత్త పీసీసీ చీఫ్ ను ప్రకటించే అవకాశం ఉంది. కొత్త పీసీసీ ఎంపికపై ఇప్పటికే హైకమాండ్ ఓ క్లారిటీకి వచ్చినట్లు చర్చ జరుగుతోంది. పీసీసీ చీఫ్ ఎంపికపై పార్టీ అధిష్టానం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఈ నెలాఖరుతో పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు పూర్తి కానుంది. 2021 జూన్ 27న రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించింది ఏఐసీసీ. కష్టకాలంలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. నేతలను సమన్వయం చేసి పార్టీని బలోపేతం చేశారని పార్టీలో మంచి పేరు ఉంది. రేవంత్ సీఎం కావడంతో పార్టీ చీఫ్ పోస్ట్ ను మరొకరికి అప్పగించేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. సామాజిక సమీకరణలో భాగంగా బీసీ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. దీంతో పార్టీ బాధ్యతలను బీసీ నేతకు అప్పగించాలనే ఆలోచనకు ఏఐసీసీ వచ్చినట్లు చర్చ జరుగుతోంది. కొత్త పీసీసీ చీఫ్ పోస్టు బీసీ నేతకేనని హైకమాండ్ చెప్పడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, ఎంపీ సురేష్ షెట్కర్ పీసీసీ రేసులో ఉన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేత. తెలంగాణలో లింగాయత్ల జనాభా చాలా తక్కువ. దీంతో ఆయనకు పీసీసీ వచ్చే అవకాశం అంతంత మాత్రమే అనే వాదనలు ఉన్నాయి. గౌడ్ లేదంటే యాదవ్ సామాజిక వర్గానికి పీసీసీ పగ్గాలు దక్కే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పొన్నం ప్రభాకర్ మంత్రి పదవిని వదులుకుంటే పీసీసీ చీఫ్ గా ఎంపిక చేసే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. అయితే పొన్నం మంత్రి పదవితో పాటు పీసీసీ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ సీరియస్ గా ట్రై చేస్తున్నట్లు సమాచారం. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆయన 2 సార్లు ఎంపీగా పనిచేశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ పగ్గాల కోసం ప్రయత్నిస్తున్నారు. పొన్నం మంత్రి పదవి వదులుకుంటే అదే ఈక్వేషన్ లో మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని టాక్ వినిపిస్తోంది. లేదంటే మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత అంజన్ కుమార్ పీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. 2 సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా చాలా కాలం ఉన్నారు. సిటీలో పార్టీ బలోపేతం కావాలంటే పార్టీ పగ్గాలు ఇవ్వాలని కోరుతున్నారు అంజన్ కుమార్ యాదవ్. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన వ్యక్తినే ఏఐసీసీ పెద్దలు పీసీసీ చీఫ్ గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.